హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా శ్రావణ మేఘాలు పార్ట్ 42. నువ్వు మాతో వచ్చే జాను, మంచి ఫ్యూచర్ ఉంది నీకు. థామస్కి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, హెల్ప్ చేస్తారు. అక్కడే నువ్వు ఎంఎస్ కూడా చెయ్యొచ్చు. నీలో చాలా టాలెంట్ ఉంది అని అంది లీసా. నేను ఇక్కడ నుంచి వచ్చేస్తే చరణ్ని ఎప్పటికీ కనుక్కోలేను, ఎప్పటికీ వెతుక్కోలేను. చరణ్ నా గురించి వెతుక్కుంటున్నాడో లేదో తెలియదు, కానీ ఇక చరణ్ మీద నేను ఆశ వదిలేసుకున్నట్టే అయిపోతుంది అని దర్శి ఆలోచిస్తుండగానే, టేకే టైం జాను, నో అని మాత్రం చెప్పొద్దు అంది లీసా. ఆలోచించి చెప్తాలే అని మౌనంగా వచ్చేసింది దర్శి. 2 రోజుల పాటు దర్శి లీసాని కలవలేదు. థామస్ కూడా చరణ్ని కలుసుకోలేకపోయాడు. లీసా చెప్పిన మాటలే బాగా ఆలోచిస్తోంది దర్శి. నేను ఇక్కడ నుంచి ఇక ఉండలేనేమో అనిపిస్తోంది. చరణ్ని కలుసుకునేది లేదు. డాక్టర్ కావాలనే నా చిన్నప్పటి కలని నెరవేర్చుకుంటే ఎలా ఉంటుంది? అయినా నా డిగ్రీ అక్కడ ఎందుకు పనికిరాదు. ఎంఎస్ చేయాలంటే మోటల్ కాదు. జీవితంలో ఎలాగూ ఓడిపోయాను. వారి సాయాన్ని అందుకొని నా కలను నిజం చేసుకుంటే బాగుంటుందా? ఇక మీదటి నుంచి డాక్టర్గా సర్వీస్ చేస్తే అదే చాలేమో నాకు. కనీసం జీవితంలో ఓడిపోయినా డాక్టర్గా అయినా నిలబడితే మనసుకి సంతోషంగా ఉంటుందేమో. చరణ్ నన్ను వదిలి ఎప్పటికీ ఆలోచనల్లోనే ఉండిపోతాడు, ఎప్పటికీ వెళ్ళిపోడు. చరణ్ లేడని నేను ఎందుకు అనుకోవాలి? నాతోనే ఉంటున్నాడు చరణ్ అనుకుంది. మర్నాడు తన నిర్ణయాన్ని లీసాకి చెప్తే ఎలా ఉంటుందా అని కూడా ఒక రోజంతా ఆలోచించింది. ఇక ఆలస్యం చేయకుండా మరుసటి రోజు లీసాను కలిసి, వారితో కలిపి నేను జర్మనీ వచ్చేస్తాను. నా నిర్ణయం అయితే చెప్పాను, కానీ నా దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ అక్కడికి వెళ్ళాక సరిపోతుందో లేదో అంది దర్శి. నో ప్రాబ్లం జాను, అక్కడికి వెళ్ళాక పార్ట్ టైం జాబ్స్ చాలా ఉంటాయి. అవసరమైనప్పుడు ఎవరి హెల్ప్ అయినా తీసుకుందాం అంది లీసా. కానీ నేను తిరిగి తీర్చేటట్టయితేనే తీసుకుంటాను అని అంది లీసాని దర్శి. దర్శికి తెలుసు తన దగ్గరున్న మనీ అక్కడికి వెళ్ళాక ఏమాత్రం సరిపోదని. అందుకే థామస్తో చెప్పి ముందుగానే ఆలోచించమని అడిగింది. ఇద్దరం ఆలోచించుకుని నిన్ను తీసుకువెళ్ళాలనుకుంటున్నాము దర్శి, జాను అన్నారు లీసా దంపతులు. దర్శి వీసా పాస్పోర్ట్కి సంబంధించిన పేపర్స్ కావాలని అడిగి తీసుకుంది లీసా. కానీ తన సర్టిఫికేట్లో దర్శిని అని ఉన్న పేరును చూసి, జాను అని చెప్పావు కదా అని అడిగారు ఇద్దరు. జాను నా పెట్ నేమ్ అంది దర్శి. దర్శి దేశం దాటి వెళ్ళిపోవటానికి సగం అయిష్టాల మధ్య ఊగిసలాడుతూనే ఓకే చెప్పేసింది. లీసా దగ్గర నుంచి రూముకు వచ్చేసిన దర్శి చుట్టూ ఉన్న పరిసరాల్ని, నిశ్శబ్దాన్ని మౌనంగానే ప్రేమిస్తోంది. కొన్ని రోజుల్లో ఈ పరిసరాలతో ఉన్న అనుబంధం తెగిపోతుంది తనకి. మళ్ళీ ఎక్కడికో దూరంగా ఎగిరి వెళ్ళిపోతున్నాను. తిరిగి వచ్చేదాన్నైతే లేదు. ఎవరున్నారని ఇక్కడికి రావాలి? ఎవరిని చూడాలని ఇక్కడికి రావాలి నేను? చరణ్ని చూడాలని వచ్చినా అప్పటికి చరణ్కి ఏదో విధంగా బహదూర్ పెళ్లి చేసేస్తాడేమో. అరుదుగా నవ్వే చరణ్ నవ్వు ఒక్కసారి గుర్తుకు చేసుకుంది దర్శి. చరణ్ చూపే చురుక్కుమని సూటిగా తన గుండెల్లో దిగే బాణం. చరణ్ ముద్దే ఓ తీయని మైమరుపు. చరణ్ కౌగిలే తన చుట్టూ అల్లుకున్న పెట్టని కోట. చరణ్ సాన్నిధ్యం తనకి వలపు వెల్లువ. చరణ్తో చూసిన ఉషోదయాలు, సంధ్యాకాంతులు అన్నీ ఎప్పటికీ మాసిపోని జ్ఞాపకాలు. చరణ్కి తనకి మధ్య ఎడబాటు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఇద్దరం చదువుకున్నాం, మంచి హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాం. జీవితం విలువ తెలిసిన వాళ్ళమే ఇద్దరం. కానీ ఎక్కడో ఎవరో చేసిన పనికి ఇద్దరం దూరమై బాధపడుతున్నాం. తనలాగే చరణ్ బాధపడుతున్నాడా? అంత తేలిగ్గా అయితే మర్చిపోడు నన్ను. వెళ్ళిపోయే ముందు దూరం నుంచైనా చరణ్ ఒక్కసారి చూడగలిగితే బావుండును. కంటి నుంచి జారిపోతున్న కన్నీరు ఆమె బాధను మరింత పెంచుతూనే ఉంది, కానీ తగ్గించడం లేదు. వెళ్ళిపోతున్నాను చరణ్, ఈ దేశం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. నీకు కనిపించనంత దూరం, నువ్వు నా దగ్గరకు చేరలేనంత దూరం అని దర్శి కలలో చెప్తుంటే మంచి నిద్రలో ఉన్న చరణ్కి మెలకువ వచ్చింది. చుట్టూ చూసుకున్నాడు. చరణ్ని ఆ కల చాలా కలవరపెట్టింది. దర్శి వెళ్ళిపోతున్నానని చెప్పిన దానికంటే ఆమె చుట్టూ ఉన్న పరిసరాలు బాగా గుర్తొచ్చాయి. ఒకసారి కళ్ళు మూసుకున్నాడు, కలని గుర్తు చేసుకున్నాడు. ఎస్, దర్శి ఇక్కడే ఈ పరిసరాల్లోనే నిలబడి వెళ్ళిపోతున్నానని చెప్తుంది తనకి. ఇది తన ఇమేజినా, లేదా నిజంగా ఇక్కడే ఉందా, లేదా నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి అలా అనిపిస్తోందా నాకు? ఎందుకు పిచ్చివాడిని చేస్తున్నావు దర్శి నన్ను? ఎలా ఉండేవాడిని, ఎలా తిరుగుతున్నానో తెలుసా నీ గురించి? ఊరిని వదిలేశా, ఉద్యోగాన్ని, అమ్మను, స్నేహితులని, అందరినీ వదిలేశాను. నా భాషను కూడా మార్చుకున్నాను. నన్ను నేను మారిపోయాను పూర్తిగాను. ఎప్పుడూ ట్రిమ్గా రెడీ అయ్యి ఎవరినీ దగ్గరికి రానిచ్చేవాడినే కాదు.
ఏ ఆలోచనలు లేకుండా హాయిగా ఉండేవాడిని. బెడ్ మీద ఉన్నా, నేల మీద పడుకుంటున్నా అన్న ఆలోచనే ఇప్పుడు లేదు. ఏం తింటున్నానో తెలియడం లేదు. నా చదువుని, తెలివిని, ఉద్యోగాన్ని వదిలేసి నీకోసం వెతుక్కుంటూ నా ఫ్యూచర్ నువ్వే అనుకొని, నా గోల్ నిన్ను చేరటమే అని పిచ్చి పట్టినట్టు ఊర్లు తిరుగుతున్నాను. ఎన్ని ఫోన్లు చేయాలి? ఎంతమందిని అడగాలి? అసలు నువ్వు కనబడితే ఛీ! పొమ్మనాలి అనుకుంటున్నా. కానీ అది నిజం కాదు. అదే నిజమైతే నీకోసం ఈ వెతుకులాట ఎందుకు చెప్పు? నా బాధేంటో నీకెలా చెప్పాలి దర్శి? నీకు తెలియదా? నువ్వు దగ్గరైనప్పుడు నేను దూరం పెట్టాను. ఎక్కడ బాబాజీ నీడ నీ మీద పడుతుందో అనే భయంతో. అన్ని భయాలు దాటి నిన్ను చేరాలనుకుంటే నువ్వు దూరం పెట్టావు. నా ప్రేమ నిజం కాదనుకున్నావా? నిన్ను కష్టపడి నా వైపు తిప్పుకొని నీ చేయి వదలకుండా నిన్ను నాకు దగ్గరగా ఉంచుకున్నాను. ఒక్క రాత్రి అనుకోకుండా మనిద్దరి మధ్య దూరం ఎప్పటికీ చేరువ కాలేనంత అయిపోతుందని అనుకోలేదు. నాకేనా ఈ బాధ? నీకు లేదు కదా? ఉండదేమోలే. కావాలని వెళ్ళిపోయావు కదా నన్ను వదిలేసి. అయినా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయేదేంటి? ఈ క్షణం నుంచి నేనే నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను. నువ్వు కావాలనుకున్నా నీకు కనిపించినంత దూరం. కోపంలో, ఆవేశంలో ఏం నిర్ణయించుకుంటున్నాడో చరణ్కే తెలియలేదు. మరుసటి రోజు ఉదయం అదే కోపంతో థామస్కి నేను కూడా మీతో పాటు జర్మనీ వచ్చేస్తాను. అక్కడే ఎంఎస్ చేస్తాను అని చెప్పేశాడు. చాలా సంతోషించాడు థామస్. తప్పక నా హెల్ప్ నీకెప్పుడూ ఉంటుంది చరణ్ అని అన్నాడు. నో నీడ్, ఐ హ్యావ్ మోర్ మనీ అన్నాడు చరణ్. చరణ్కి సంబంధించిన పేపర్స్ కూడా తీసుకున్నాడు థామస్. ఇద్దరూ మరునాడు చెన్నై వెళ్దామని వీసా పాస్పోర్ట్లకు సంబంధించి తెలిసిన వారి ద్వారా తొందరగా పని జరిగేటట్టు చూస్తానని అన్నాడు థామస్. ఒకరు కోపంతో దేశం దాటి వెళ్ళిపోవడానికి ఒప్పుకుంటే, ఒకరు ప్రేమతో చేరువ కాలేక దేశం దాటి వెళ్ళిపోవటానికి ఒప్పుకున్నారు. ఇద్దరూ కారణాలు వేరైనా వెళుతున్నది ఒక్క దగ్గరికే. ఆ ఇద్దరికీ ఈ విషయం ఎప్పటికి తెలిసేను? తమని తీసుకువెళ్తున్న వారిద్దరూ తమతోనే ఉంటారని, తమని కలపగలరో లేరో అన్న విషయం ఫ్యూచరే వాళ్ళిద్దరి గురించి నిర్ణయించాలి. థామస్, చరణ్ ఇద్దరూ కలిసి మర్నాడు కార్ రెంట్కి తీసుకొని ఇద్దరూ చెన్నై చేరుకున్నారు. చరణ్కి దర్శికి పాస్పోర్ట్ ఉండటంతో, పైగా ఆశ్రమం నుంచి తరచుగా ఇలా ఫారినర్స్ రావటం కామన్ కాబట్టి తొందరగానే వారి పనులు పూర్తి చేసేశారు. 2 days తర్వాత రమ్మంటూ పంపించేశారు ఇద్దరిని. అప్పటి వరకు థామస్ చేతిలో ఉన్న పేపర్స్ని చూస్తూ చరణ్, మనతో ఎవరైనా వస్తున్నారా అన్నాడు. ఎస్, డాక్టర్ జాను అని వస్తున్నారు, చెప్పాను కదా నీకు. నీలాగే తను కూడా అన్నాడు థామస్. జాను అనుకున్నాడు. మేరీజాన్ ఎక్కడున్నావు అని దర్శిని తలుచుకున్నాడు అంతలోనే. వాళ్ళు వెళ్ళిపోయే ప్రయాణం వారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు లక్ష్మమ్మతో చెప్పింది దర్శి, నేను వెళ్ళిపోతున్నానమ్మా అని. దర్శి వెళ్ళిపోతుంటే అయ్యో అనుకుంది లక్ష్మమ్మ. ఆశ్రమాలు తనలాంటి వారికి కానీ, చదువుకుని ఎంతో జీవితం ఉన్న దర్శి లాంటి వారికి కాదు కదా. ఆ మాటే అంది దర్శితో. నువ్వు వెళ్ళటమే మంచిదమ్మా. ఆ మేడం నీ వల్లే బాబు బాగున్నాడని అందరితో చెప్తుంది. అయ్యవారు కూడా చాలా సంతోషించారు నీ గురించి విని. కానీ నువ్వు వెళ్ళిపోతున్నావంటే నాకు ఏదోలా ఉంది తల్లి. ఒంటరిగా ఉన్న నాకు ఈ మధ్యలో నువ్వు బాగా అలవాటైపోయావు. నిన్ను ఉండిపో అనే అధికారం అయితే నాకు లేదు కదా. నువ్వెవరో నేనెవరో ఏదో అలా కలిసాం. ఎక్కడున్నా నువ్వు సంతోషంగా ఉండాలమ్మా. ఎప్పుడైనా ఫోన్ చేస్తావు కదూ అంది దర్శిని చూసి బాధపడుతూ. దర్శి ఆమె చేతులు పట్టుకుంటూ, నిన్నెప్పుడు నేను మర్చిపోను పెద్దమ్మ. నీ వల్లే నా కళ నెరవేరబోతుంది. దేవుడు ఎప్పటికప్పుడు నా చుట్టూ ప్రేమించే మనుషుల్నే నాకు అందించాడు. కన్నవాళ్ళని దూరం చేసిన నా చుట్టూ ఉన్నవాళ్ళందరూ నన్నెప్పుడూ అభిమానించే వాళ్లే నాకు దొరికారు. ఇన్ని రోజులుగా ఇక్కడ ప్రశాంతంగా ఉన్నానంటే నీ వల్లే. ఒక ఆడపిల్ల ఒంటరిగా ఈ ప్రపంచంలో బతకడం చాలా ఇబ్బంది అయిన విషయం. ఎంతమంది ఇబ్బంది పడతారో తెలుసా? కానీ నీ వల్ల నేను అలాంటి ఇబ్బందులు ఏమీ పడలేదు. దేవుడు నాకు సరైన తోడునే ఇచ్చాడు ఆ అరుణాచలేశ్వరుడు. మళ్ళీ నేను రావడం అంటూ జరిగితే నీ దగ్గరికే వస్తాను పెద్దమ్మ. నిన్నెప్పుడూ మర్చిపోను అంది దర్శి. దర్శి లక్ష్మమ్మకి బరువు కాదు. లక్ష్మమ్మ దర్శికి భారం కాదు. అందుకే ఆ ఇద్దరి మధ్య మంచి రిలేషనే ఉంది. వెళ్ళిపోతానని దర్శిని తలుచుకొని లక్ష్మమ్మ నిట్టూర్చింది. కలిసి ఉన్నది కొద్ది రోజులే అయినా ఎవరికి వారు విడిపోక తప్పదు. ఎవరి జీవితాలు వాళ్ళవి. తన భర్తతో పాటే తన జీవితం అని ఇక్కడే తెల్లారిపోవాలి అనుకుంటూ మళ్ళీ తన ఒంటరి జీవితం గుర్తొచ్చి బాధనిపించింది లక్ష్మమ్మకి. ఒక మనిషిని కావాలనుకోవటానికో, ప్రేమించటానికో చదువు అవసరం లేదు, డబ్బు కూడా అవసరం లేదు. మనసు మంచిదైతే చాలు.
ఎదుటివారి మంచిని కోరుకుంటే చాలు, కలుపుకుపోవాలనే మనస్తత్వం ఉంటే చాలు. మన అనుకున్న వాళ్ళు దూరమైపోతున్నారంటే మనస్ఫూర్తిగా వారి కోసం బాధపడగలిగితే అదే మేలు. అందుకు మినహాయింపు కాదు లక్ష్మమ్మ. అందుకే దర్శి వెళ్ళిపోతుంటే మనస్ఫూర్తిగా బాధపడుతోంది. రోజులు దగ్గర పడుతున్న కొలది దర్శికి గుండె బరువెక్కుతున్నట్టు అనిపించింది. వెళ్ళిపోవాలంటే మనసులో లేదు. కామిని పెళ్ళి అయిపోయిన తర్వాత చరణ్ తను ఇద్దరూ పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వేరే కంట్రీకి వెళ్ళిపోదామని చరణ్ అన్నప్పుడు ఏమీ అనిపించలేదు. అప్పుడు తన పక్కన తనకు తోడుగా చరణ్ ఉంటాడనే గట్టి నమ్మకం. కానీ ఇప్పుడు ఒంటరిగా దేశం దాటి వెళ్ళిపోతుంటే పూర్తిగా చరణ్కి దూరమైపోతోందని అర్థమైంది దర్శికి. తొందరపడి లీసాకి నా నిర్ణయాన్ని చెప్పేశానా అని అనుకుంటుంది. థామస్కి కొద్దిగా పని ఉండటంతో లీసా దర్శిని సైన్ చేసిన పేపర్స్ చరణ్కి ఇచ్చి చెన్నై వెళ్ళమన్నాడు. తీసుకునేటప్పుడు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేయమని చెప్పాడు థామస్. అలాగే అని చెన్నై వెళ్ళిన చరణ్ అన్నీ పూర్తి చేసుకుని వాళ్ళు ఇచ్చిన పేపర్స్ తీసుకుని అన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో అనుకుంటూ లీసా పేపర్ చూసి దర్శివి చూద్దామనుకునే లోపే గుర్నీత్ కాల్ చేసింది. చరణ్ పేపర్స్ అన్నిటినీ బ్యాగ్లో పెట్టుకుని తల్లి కాల్ని అటెంప్ట్ చేశాడు. నేను జర్మనీ వెళ్ళిపోతున్నానమ్మా. ఇప్పటి వరకు ఎవరి దగ్గర చెప్పలేదు. అమ్మా, ఒక వారం రోజుల్లో జర్మనీకి వెళ్ళిపోతాను నేను అని అన్నాడు. కొడుకు అంత దూరం వెళ్ళిపోతున్నాడంటే గుర్నీత్ అయితే ఫోన్లోనే ఏడ్చేసింది. మెడిసిన్ చేసినప్పటి నుంచి దూరంగానే ఉన్నావు చోటు, కానీ ఇలా కోపంతో దూరమైంది అయితే ఎప్పుడూ లేదు. వెళ్లే ముందైనా ఒక్కసారి నా దగ్గరికి రారా అని చాలా బాధగా అడిగింది. ఏక్ దిన్ ఇది రావో నా చోటు అంది చివరగా. చెప్పలేనట్టుగా ఊరుకున్నాడు చరణ్. హమ్కో మాలూమ్ హై చోటు, తుమారా దాదాజీ పే ఆప్కో బహుత్ గుస్సా హై నా, మై క్యా కరూ, దర్శికో పతా చలా అంది. నై మాజీ అన్నాడు చరణ్. మే బాద్ మే ఫోన్ కర్తీ హూ అంటూ కట్ చేసేశాడు. తల్లిని తలుచుకుంటే చాలా బాధ అనిపించింది. ఒక్కసారి వెళ్ళి అమ్మని చూసుకొని వచ్చేస్తే బావుండును. జర్మనీ వెళ్ళిపోతే ఎన్నాళ్ళకి వస్తానో తెలీదు. అమ్మని మళ్ళీ ఎప్పటికి చూస్తానో. కానీ అక్కడికి వెళ్తే తండ్రిని ఫేస్ చేయాలి. అది ఇష్టంగా అనిపించలేదు చరణ్కి. వెళ్ళిన తర్వాత మాటా పెరిగితే అనవసరంగా నా మూడు మారిపోతుంది. జర్మనీకి కూడా వెళ్ళలేనేమో. ఇక్కడే ఉంటే మళ్ళీ దర్శి ఆలోచనల్లోనే పడిపోతాను. అక్కడికి వెళ్ళకపోవటమే మంచిది అనుకున్నాడు. దర్శి ప్రయాణం 2 రోజుల్లోకి వచ్చింది. లీసా దంపతులు 2 రోజులు ముందుగానే ఆశ్రమం నుంచి బయలుదేరి చెన్నై చేరిపోవాలని అనుకున్నారు. కాస్త షాపింగ్ అయినా చూడాల్సినవైనా ఉంటాయి కదా అని చెన్నై ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే హోటల్ రూమ్స్ కూడా బుక్ చేసేశారు. లీసా దంపతులకు ఒకటి, చరణ్ దర్శిలకు వేరువేరుగా రూమ్స్ తీశారు. చరణ్ని దర్శిని కూడా వారితోనే వచ్చేయమని అడిగారు. మీరు ముందుగా వెళ్ళండి, నెక్స్ట్ డే మేము వస్తాం అని ఇద్దరూ ఒకరు తెలియకుండా ఒకే సమాధానం చెప్పారు. డాక్టర్ జాను ఉంటుంది, ఇద్దరూ కలిసి వస్తారా అంటూ చరణ్ని అడిగాడు థామస్. నో అని చెప్పేశాడు ఖండితంగా చరణ్. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక కామెంట్ని పాస్ చేయండి.